హలో అండి. ఈరోజు మా గార్డెన్లో ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆకుకూరల బెడ్ కూడా సరిగ్గా లేదు. అన్ని మొక్కలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఒక లైన్ కాకుండా. అలా వాటిని అన్నింటినీ సరి చేద్దాం అనుకుంటున్నాము. వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ముందు ఆకుకూరలతో అయితే స్టార్ట్ చేయండి. ఇవి పెంచుకోవటం చాలా ఈజీ అనమాట. 15 రోజుల్లో మెంతికూర రెడీ అయిపోతుంది. ఎంత ఫ్రెష్గా మన గార్డెన్లోంచి ఇంకా డైరెక్ట్గా ప్లేట్లోకి. ఈ పక్కనే ఉంది చుక్కకూర, ముదిరిందండి ఆకు. ఇంకా పూత కూడా వచ్చేసింది, అందుకని విత్తనానికని ఉంచేశాను. నెక్స్ట్ ఇయర్కి కూడా పనికి వస్తుంది విత్తనాలు. చాలా ఈజీ ఆకుకూరలు మాత్రం. కాకపోతే పైన కొంచెం షేడ్ ఉండి రెగ్యులర్గా వాటర్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తుంది. పైన షేడ్ లేదనుకోండి, ఇంకా పక్షులు వచ్చి పాడు చేసేస్తాయి. ఇంకా క్లైమేట్ కూడా బాగా ఎండ తగిలి మొక్కలు చిన్నవి కదా, బతకడం కొద్దిగా కష్టము. షేడ్ ఉందంటే మాత్రం నీట్గా మనం పండించుకోవచ్చు. ఇదేమో పాలకూర, ఇంకా పక్కనే ధనియాలు జల్లాము, కొత్తిమీర, ఇంకా ఎర్ర తోటకూర, ఆ పక్కనే చుక్కకూర లేతది, అవతలదేమో ముదురుది అనమాట. ఇప్పుడేమో మెంతికూర కోసాము. చూడండి, పాలకూర కోసం విత్తనాలు వేస్తే వాటిలో బీట్రూట్ వచ్చినాయి మొక్కలో. ఒకటే ప్యాకెట్ అది నేను తీసుకుంది. ఆ ప్యాకెట్లోనే ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ప్యాకింగ్ చేసేవాళ్ళు కూడా ఇంకా చూసుకోరు అనమాట. దాంట్లో 250 సీడ్స్ ఉన్నాయన్నమాట ఆ ప్యాకెట్లో. వాటిల్లోనే ఈ ఫస్ట్ లైన్లోనే వచ్చినాయి, ఇంకెక్కడా రాలేదు. ఫస్ట్ లైన్లోనే 7-8 మొక్కలు వచ్చినాయి. ఇంకా వాటిని ఇక్కడి నుంచి తీసేసి వేరే బెడ్లో పెట్టుకుంటున్నాము. అసలు మొక్కలు కూడా ఎంత బలంగా తయారయ్యాయో చూడండి. సీడ్ నుంచి ఇంకేదో ఇండోర్లో పండించినట్టు. ఒక పొటాటో బెడ్లో కొంచెం ఖాళీ ఉంది, సగం వరకే వచ్చినాయి. ఇంకా అటు పక్క ఎందుకనో రాలేదు. అక్కడ మనం పొటాటో సీడ్స్ పెట్టినా కానీ ఆ ప్లేస్లో 6-7 బీట్రూట్ మొక్కలు కూడా పెడదాం అనుకుంటున్నాము. దీనికి కూడా ఒక వారం అన్నా మనం పైన షేడ్ క్లాత్ వేయాలి. లేదు అంటే అసలు ఎండకి తట్టుకోలేవు బీట్రూట్ ఓపెన్గా వదిలేస్తే గనక. ఇంకా అక్కడ వచ్చిన మొక్కలన్నీ ఇంక ఈ పొటాటో బెడ్లో పెట్టేసేస్తున్నాము. అక్కడే ఉంచామనుకోండి, ఈ ఏమో హైట్ పెరుగుతాయి. దీని మూలంగా పక్కనున్న పాలకూరకి షేడ్ అయిపోతుంది. ఇక్కడ ఉంచాను, ఇక్కడ ఉంచితే ఇంక హైట్ పెరిగినా మనకు ప్రాబ్లం లేదు. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ గ్రీన్ తోటకూర విత్తనాలు జల్లాను బెడ్లో. ఇంకా అవి సీడ్స్ వచ్చేసి ఎక్కడ చూసినా, నేను కిచెన్ కంపోస్ట్ వేసేటప్పుడు మొత్తం మట్టి అంతా కలిపాను. ఇంకా అందుకని అసలు వేరే బెడ్లో కూడా ఎక్కడ చూసినా ఇంకా గ్రీన్ తోటకూరే. ఈ సంవత్సరం అసలు నేను సీడ్సే వేయలేదు, ఆ మట్టిలో మొలిసి. ఇక్కడ చూడండి, పాలకూరలో వచ్చినాయి, అలాగే పక్కన కొత్తిమీరలో కూడా ఈ గ్రీన్ తోటకూర అయితే వచ్చింది ఫుల్గా. ఇంకా గ్రీన్ తోటకూర కోసం నేను సపరేట్గా బెడ్ ఏం పెట్టుకోలేదు. ఇంకా మొక్కల్లో వచ్చినాయి, ఇంకా వేరులతో సహా తీసేస్తున్నాను. వేరే మొక్కల్లో వచ్చినాయి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్రెష్గా. ఇంకా అప్పటికప్పుడు మనం కూర వండేసుకోవచ్చు. ఇంకా పైన ఎలాగో షేడ్ క్లాత్ కప్పుతున్నాం కాబట్టి ఇంకా మట్టి కూడా ఎక్కువేమి ఉండదు వీటి మీద. వీటిని ఇంకా డైరెక్ట్ చూసారుగా వేరులతో సహా తీసేస్తున్నాము. అక్కడే ఉందనుకోండి, ఈ తోటకూర మొక్క హైట్ పెరుగుతుంది, దాని మూలంగా ఇంకా కొత్తిమీర పెరగదు. ఒకవేళ మొత్తం పీకేసినా కానీ మళ్ళీ ఎక్కడో చోట అయితే గ్రీన్ తోటకూర వస్తూనే ఉంటుంది గార్డెన్లో. అసలాటి కంటే కూడా ఇది ఎక్కువ వచ్చింది. ఇదేమో ఎర్ర తోటకూర, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం అక్కడ దొరికేది బాగా. ఆంధ్రాలో అంత కనపడలేదు కానీ పుల్లగా చాలా బాగుంటుంది. అచ్చం గోంగూర లాగానే ఉంటుంది ఇది టేస్ట్. ఇంకా మనం అది ఇది కలిపి వండుకుంటే మాత్రం గ్రీన్ దీని రెడ్ది బాగుంటుంది. అసలు చూస్తానికేమో ఇది అచ్చం క్రోటన్ మొక్కలాగా ఉంటుంది, కానీ తోటకూర ఇది రెడ్ ఎమరాంటస్ అంటారు ఇక్కడ.
ఏమైందంటే అసలు మనం బెడ్ కోసం వాటి కోసం వేసిన బెడ్లో అయితే రాలేదు, కానీ పక్కనున్న వేరే మొక్కల్లో వచ్చేసినాయి బాగా ఎక్కువగా. ఇక్కడైతే రాలేదు. అప్పుడు కొంచెం తీసేసి ఈ ప్లేస్లో అయితే పెడుతున్నాము. అలాగే ఇక్కడ పాలకూర కూడా బాగా ఒత్తుగా వచ్చింది. 3 బెడ్లలో బాగా వచ్చింది, 4 బెడ్లో చూశారు కదా ఇందాక బీట్రూట్ అయితే వచ్చింది. ఇంకా వాటిని తీసేసి ఇలా ఫస్ట్ లైన్లో నీట్గా పెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే అంతా ఒకేసారి గుబురుగా ఉందనుకోండి ఉపయోగం లేదు కదా, బలం సరిపోదు. ఈ ఖాళీలు ఉన్న చోట మొత్తం పెట్టేసేస్తున్నాను. దీనికోసం ఏవో కష్టపడాల్సిన పని లేదు. మనం షాప్కి వెళ్ళినా టైం పట్టుద్ది. అదేదో ప్రతిరోజు 1 గంట గార్డెన్కి కేటాయించామంటే మనం హెల్తీగా మనం తిని మనమే పండించుకోవచ్చు. అలాగే ఇలా నాటటం ఇవన్నీ ప్రతిరోజు ఉండదు కదా, వారానికి ఒక రోజు ఇలా చేయొచ్చు. మిగిలిన రోజులంతా మనం ఇంకా వాటర్ పడతాం, హార్వెస్ట్ చేసుకోవటమే సరిపోతుంది. కష్టం అనుకోకుండా చేసుకుంటే మనకే హ్యాపీ. అక్కడక్కడ ఉన్న ఎర్ర తోటకూర కూడా తీసుకొచ్చాము మొక్కలు, అవన్నీ ఒకే ప్లేస్లో పెడుతున్నాము. కంపల్సరీ ఎవరైనా సరే ఆకుకూరలు పండిస్తే మీరు షేడు క్లాత్ వేసిన దానికి ఓపెన్గా ఎండకు వదిలేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీలో. కానీ అలాగే మనకు మట్టి కూడా పడదు, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా త్వరగా డ్రై అయిపోకుండా అలాగే ఉంటాయి. ఇంక ఇరుకుగా ఉన్నా కానీ ఇదే ప్లేస్లో పెడుతున్నాము ఉన్న ఎర్ర తోటకూర అంతా. ఎందుకంటే ఎక్కడ చూసినా గార్డెన్లో ఉందనుకోండి వేస్ట్ కదా. అవి వాటర్ పట్టినప్పుడు వాటర్ ఫుల్ అయ్యి ఇంకా సీడ్స్ పక్కకి వెళ్ళిపోయినాయా తెలియదు, పక్కకున్న చుక్కకూరలోకి వచ్చేసింది మొత్తం. ఇంక ఇలా అయితే సర్దేశాము ఫైనల్గా నీట్గా. పాలకూర, కొత్తిమీర, ఎర్ర తోటకూర, ఇదేమో చుక్కకూర లేతది. ఇంక ఈ పక్కదేమో చుక్కకూర మనం సీడ్స్ కోసం వదిలేసాము. ఆ పక్కన ఆల్రెడీ మెంతి కూర అయితే మొత్తం పీకేసాం కదా, మళ్ళీ సీడ్స్ వేసేస్తాము ఆ ప్లేస్లో, నీట్గా వచ్చేస్తుంది. ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది ఫ్రెష్ మెంతి కూర, అలాగే గ్రీన్ తోటకూర, అలాగే రెడ్ తోటకూర. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్.